ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నాను? అంటే వారావరిగా ఉంటాయమ్మా, నువ్వెంత నేనెంత అన్న టైప్లో ఉంటాయి. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఓడిస్తాం జగన్ని అని ఇంటికి పంపిస్తాం సవాల్ చేస్తున్నారు కదా. గతంలో కూడా అలాగే చెప్పారు కదమ్మా. వాళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగానే పోటీ చేశారు. అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూడా కలిసినా కానీ వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా 2024లో కూడా మా సత్తా ఏంటన్నది మేము చూపించుకుంటాం. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉన్నారు? ఎమ్మెల్యే పరిపాలన అంటే 2004లో 9 వరకు కూడా ఎలా చేశారో, మరి 2014లో మరి ఆయన సీటుకి రాకపోవటం, మరి టీడీపీ ప్రభుత్వం రావటం, మరి అప్పుడు కూడా ఎవరో కూడా చేయలేనంతగా 2004 నుంచి 2009 వరకు కూడా మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చేశారు, గ్రంథి శ్రీనివాస్ గారు. మరి 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నది. మరి అప్పుడు వాళ్ళు ఎవరో కూడా అభివృద్ధి చేయలేదు. మళ్ళీ అదే ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు ఎంత అభివృద్ధి చెందిందో అదేవిధంగా మరి 2019 నుంచి 2024 వరకు కూడా అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, మరి ఆయన ప్రజల కోసం ఆయన ఎంత సేవ చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఇప్పుడు 2024లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని, అదేవిధంగా భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారిని కూడా మేము గెలిపించుకుని ఇంతకన్నా భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే మరి జగన్ గారు కొన్ని పథకాలు పెట్టారు కదా, అందరికీ రావట్లేదు అని చెప్తున్నారు. లేదమ్మా, ప్రతి పార్టీ పరం అన్నది మేము కావాలంటే టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చాము. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నాయి, టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులకు వచ్చినాయి, అదే జనసేన నాయకులు వచ్చినాయి, సిపిఎం, సిపిఐ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికీ కూడా కంపల్సరీ మేము ఇచ్చాం. అంటే మరి ఇలా పథకాలు పెట్టారు కదా మేడం, ఈ పథకాలు అనేది ఇలా పెట్టడం ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు అని చంద్రబాబు గారు అన్నారు కదా. సోమరిపోతులు చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు అంటే మరి దానికి కారణం ఎవరని నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. మరి ఈరోజు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా చదువుతున్నారంటే మరి బీఫార్మసీలు చేసినా సరే మరి ఈరోజు ఇది వరకు గతంలో అయితే కనుక 5,000 ఫీజు ఉండేది. మరి ఈరోజు ఒక డిగ్రీ చదవాలంటే మరి అన్ని కార్పొరేట్లు అయిపోయినాయి కాబట్టి మరి ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవాలంటే పిల్లలకి 70,000 నుంచి 80,000 వరకు ఉన్నది. మరి అదంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. మరి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎవరైనా సరే ఫీజు రియంబర్స్మెంట్లు అన్నారు, లేవు. అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్ అని పెట్టారు. అప్పుడు ఏంటంటే సగం కింద పెట్టారు. మరి అదే కంటిన్యూ చేయాలి కదా. మరి 2014లో మరి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్లు అన్నాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. మరి ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు చదువుకుంటున్నారంటే మరి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల, మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పేదవారంటూ లేకుండా ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే కదా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది. వాళ్ళు చదువుకుంటాం వల్ల మరి ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఇంజనీర్ చదువుతున్నారంటే మరి సంవత్సరానికి వాళ్ళు 70 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు అలా శాలరీలు తీసుకుంటున్నారు. అంటే ఈ పథకాలు పెడితే సరిపోతుందా? డెవలప్మెంట్ కావాలి, కంపెనీస్ రావాలి, రోడ్లు వేయాలని అడుగుతున్నారు. రోడ్లు వేయాలంటే అమ్మ ఇప్పుడు ఏదో ఇంట్లో సోఫా సెట్ తీసుకుంటాం మనం, ఏదైనా వాడితేనే కదా అది. ఇప్పుడు వాడినా వాడకపోయినా ఇప్పుడు మేము లేడీస్ ఉన్నాం, మేమే చీర కొనుక్కున్నప్పుడు మరి అది బీరువాలో పెట్టినా చీకిపోతుంది, కట్టుకున్నా చీకిపోతుంది. మరి రోడ్లు అన్న తర్వాత మనం ఇప్పుడు ఏమైనా ఆకాశంలో నుంచి ఏమన్నా ఏరోప్లేన్లు వేసి తిరిగితే రోడ్లు కూడా బాగుంటాయి. మరి మనం రోడ్లు అన్న తర్వాత వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి, హెవీ వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వేస్తూ ఉంటాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అంతే కదా, ఇప్పుడు కూడా అంతే. అంటే మరి జగన్ గారు వైనాట్ 170 నినాదం అంటున్నారు, సాధ్యమైద్ది అనుకుంటున్నారు ఈసారి? మేము అవుతుంది అనుకుంటున్నాం, అవుతుందని మేము చెప్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి ఒకవేళ భీమవరంలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉందా? మేము లేదని ఖచ్చితంగా చెప్తున్నామండి. ఏంటంటే ఆయన ఎక్కడో ఉంటారు, ఏ సినిమా తీసుకుంటూ ఉంటారు. మరి భీమవరం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉంటారు కాబట్టి నిరంతరం కూడా మరి ప్రజలకు ఆయన సేవ చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన్నే కావాలని కోరుకుంటారని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎలక్షన్స్ అంటే ఈరోజు ఇప్పుడు సీరియస్గానే జరుగుతాయండి. అయితే ఎంత సీరియస్గా జరిగినా కూడా వచ్చేది మాత్రం జగనే, మా జగనన్నే. ఎందుకని అంత నమ్మకం ఖచ్చితంగా చెప్తున్నారు? ఎందుకంటే ఇంతవరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏవేవో చూశారు కానీ ప్రజలకు సంక్షేమం అనేది చూడలేదు ఎవరు కూడా. ఇప్పుడు నిరుపేదలు చాలామంది కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాళ్ళకి, పెన్షన్ రూపంలో అయితే ఏంటి, ఇల్లు లేని వాళ్ళకి ఏంటి, అన్నీ కూడా ఈ మన జగన్ గారు ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ కూడా ఈసారి ఎలక్షన్లోనే మన జగన్ గారే వస్తారండి. మరి సంక్షేమ పథకాలు పెడితే సరిపోద్దా? డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు కదా. ఓకే, డెవలప్మెంట్ కూడా జరుగుతుందండి.
జాబ్స్ ఏమి ఎవరికి ఇవ్వలేదు. ఓకే, జాబ్స్ అంటే ఇదివరకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక నిరుద్యోగులకు అని చెప్పి నిరుద్యోగ భృతి అయితే ఇచ్చారు. అయితే వాళ్ళ చేత ఏమీ పని చేయించుకోకుండా నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి. కొంచెం కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక పని కల్పించి పని రూపంలో వాళ్ళకి వాలంటీర్ జాబులు అనేవి ఇచ్చి, అలాగే సచివాలయం జాబులు కూడా ఇచ్చారండి. సచివాలయం జాబులు కూడా ఇచ్చి వాళ్ళకి అది భృతి అనేది ఇస్తున్నారు వాళ్ళకి. అదండి, నిరుద్యోగ భృతి అంటూ ఇవ్వట్లేదు. నిరుద్యోగ భృతి అంటే వాడు ఉండే కొద్ది కూడా ఏమవుతాడంటే జాబ్ లేకుండా వస్తుంది కదా, దానికోసమే చూద్దాంలే, చేయకపోతే ఏమైంది, ఎంతో కొంత వస్తుంది, ఆ ఖర్చులు సరిపోతాయి అనుకుంటాడు. మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం మంచిది అంటారా? అంటే వాళ్ళు లంచాలు తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఎవరండి వాలంటీర్లు ఎవరు కూడా అలా చేయట్లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాలంటీర్లు అంటే చాలా కష్టపడుతున్నారు. వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికైతే పేదలు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఈ సంక్షేమ పథకాలు రాసి వాళ్ళకి వచ్చేలా చూస్తున్నారండి. మరి చంద్రబాబు గారు అన్నారు ఈసారి నన్ను గెలిపించండి, మహిళలకి బస్ ఫ్రీ అన్నారు, ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు. మరి ఈ మాట నమ్మొచ్చు అంటారా? ఎవరంటున్నారు? చంద్రబాబు గారు అంటున్నారు. చంద్రబాబు గారు అంటున్నారండి. అటువంటిది ఏమి జరగదండి. అలా అంటారు కానీ 600 హామీలు ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే అవేమి కూడా ఆయన నెరవేర్చలేదండి. ఇప్పుడు అలా గ్యాస్ బండ్లు ఇస్తాము అని చెప్తే మాత్రం అది అయితే నమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. అవునండి. సరే, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వైసీపీకి అయితే 172 వరకు రావచ్చండి.